హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. సో ఈరోజు 11:30 అప్డేట్ ప్రకారం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో కొన్ని బిల్లులు అయితే ఆర్బీఐ ఈక్వైరీ స్టేజ్కి అయితే వెళ్తున్నాయండి. ఉదయం 10 గంటల నుంచి బిల్లులలో అయితే కదలిక రావడం జరిగింది. సో దాని కారణంగా బిల్లు అయితే ఆర్బీఐ ఈక్వైరీ స్టేజ్ కూడా వెళ్తున్నాయి. ఆ బిల్లు కూడా మనం ఇప్పుడు ఏమేమి బిల్లులు వెళ్తున్నాయి అనేది కూడా తెలుసుకుందాము. మరి వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. అలాగే ఎప్పటిలాగే ఆగస్టు నెలకు సంబంధించినటువంటి జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటాను. ఒక విషయానికి వచ్చినట్లయితే మనకు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి బిల్లు అయితే ఆర్బీఐ ఈక్వైరీ స్టేజ్కి అయితే చేరుకోవడం జరిగిందండి. సో రిమైనింగ్ బిల్స్ చెక్ చేయగా ఒక బిల్లు లాట్లో మొత్తము అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నట్టు సమాచారము. సో ఒక జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి బిల్లు అయితే ఆర్బీఐ ఈక్వైరీ స్టేజ్కి వెళ్తున్నట్టయితే మన మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారండి. సో ఒక విశాఖపట్నం సీతమ్మ ధార సర్వీస్ పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే అలాగే ఉంది. ఇక మిగతా బిల్లులు ఆల్మోస్ట్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయండి. సో ఆర్బీఐ నిర్వహించినటువంటి సెక్యూరిటీ బాండ్ల వేలంలో 27వ తేదీన పాల్గొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలకు ఇంటెండ్ పెట్టి తీర్చుకుందనమాట. సో 3,000 కోట్ల రూపాయలు ఆర్బీఐలో మన నిధులైతే ఉన్నాయి. సో అందులో సామాజిక పెన్షన్ల కోసం కొంచెం వాడినా కూడా మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఒక 10% వరకు జీతాలు పెన్షన్లు అయితే ఈరోజు జమ అవుతాయనేది తాజా సమాచారము. సో అందులో భాగంగానే బిల్లులు అయితే ఇప్పుడు కదలిక రావడం జరిగింది. ఈక్వైరీ స్టేజ్కి అయితే చేరుకుంటున్నాయి. సో ఈక్వైరీ స్టేజ్కి వెళ్ళిన బిల్లులు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపల అయితే జమ అవుతాయండి. బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, అలాగే జీతాలు పెన్షన్లు జమ కావడం జరుగుతుందండి. సో రిమైనింగ్ చాలా వరకు బిల్లు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. సో ఒకవేళ ఈరోజు సాయంత్రం లోపల జీతాలలో అంటే కొన్ని బిల్లుల్లో ఈ మిగిలిన బిల్లుల్లో కనుక కదలిక వచ్చినట్లయితే ఆ బిల్లులు రేపు జమ అవుతాయన్నమాట. సో 2వ తేదీ జీతాలు జమ అయ్యే డిపార్ట్మెంట్ వారీగా కనుక పరిశీలిస్తే ముఖ్యంగా ఏపీ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు, న్యాయశాఖ, రిమైనింగ్ న్యాయశాఖ వాళ్ళకి, అలాగే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖలోని కొన్ని డిపార్ట్మెంట్లు, పంచాయతీరాజు, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు, ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ, అలాగే డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకి వీరందరికీ కూడా ఈరోజు సాయంత్రానికి బిల్లులు అయితే కదలిక ఏర్పడినట్లయితే ఈ బిల్లులు రేపటికి జమ అవుతాయండి. ఒకవేళ లేదు రేపు కదలిక ఏర్పడిందంటే రేపే జమ అవుతాయన్నమాట. సో ఈరోజు ఎక్కువ మందికి జమ అయ్యేదానికి అవకాశం అయితే పెద్దగా కనిపించడం లేదు. సో 2వ తేదీన జీతాలు అయితే వీరికి జమ అవుతాయి. ఎందుకంటే ఈ శాఖలకు సంబంధించిన జీతాల బిల్లు వారి యొక్క డ్రాయింగ్ ఆఫీసుల చేత ముందుగానే అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి. సో 2వ తేదీ లోపల ఈ ఉండే అమౌంట్ ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో అది వాడేస్తారు ఆర్బీఐలో. సో ఆర్బీఐ నిర్వహించబోయే సెక్యూరిటీ బాండ్ల వేలంలో 3వ తేదీన ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 4,000 కోట్ల రూపాయలకైతే ఇంటెండ్ పెట్టిందనమాట. సో ఆ అమౌంట్ 3వ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రానికల్లా అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి చేరుకున్న తర్వాత మిగిలిన బిల్లులు ఏవైతే ఉన్నాయో 3వ తేదీ సాయంత్రం భారీ ర్యాలీలు అంటే ఎక్కువగా జీతాలు జమ అయ్యేదానికి అవకాశం ఉంది. సో అలాగే 4వ తేదీన మిగతా బిల్లులన్నీ కూడా పూర్తి స్థాయిలో జమ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం. సో ఇప్పుడు ఫర్ ద ఇన్స్టాంట్ అప్డేట్ ఏంటంటే బిల్లులు కొన్ని ఆర్బీఐ ఈక్వైరీ స్టేజ్కి అయితే వెళ్తూ ఉన్నాయి. సో మీలో ఎవరికైనా సరే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీ బిల్లు స్టేటస్ చెక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు లింక్ ద్వారా మీరు మీ యొక్క CFMS ID పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ బిల్ స్టేటస్ చెక్ చేసుకొని ఒకవేళ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉందా, ఆర్బీఐ ఈక్వైరీ స్టేజ్కి వెళ్ళిందా అనే ఒకవేళ జమ అయినట్లయితే ఇవన్నీ కూడా మీరైతే కామెంట్ ద్వారా తెలియజేశారంటే మిగతా మన మిత్రులందరికీ కూడా యూస్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.